ఇక అసలు ముచ్చట్లకు పోతే నెలలు నిండిన బాలింత రత్నమాల అనే గీ అక్క ఇంటోళ్లతో కలిసి ఇంద్రవెల్లికెళ్లి ఆదిలాబాద్ కు బయలుదేరిందట. మరి దాకాల చూపించుకునే తందుకే ఎల్లిర్రో ఏమో తెలియదు గాని పోత పోత మధ్యలోనే అక్కకు నొప్పులొచ్చినాయట. బస్సోళ్ళంతా ఎట్లా ఏంది కాన్ఫెవలు చేయాలే అని ఆగమాగం అయితుంటే డ్రైవర్ అంజన్న కండక్టర్ గబ్బర్ సింగ్ అన్న ఇద్దరు ఎమ్మటే 108కి ఫోన్ కొట్టి బస్సును పక్కకు ఆపేసిర్రట. కానీ 108 బండి టైంకు రాకపోయేటాళ్లకు బస్సులనే కాన్పయ్యింది. అటెనక బస్సును దగ్గరలోనే ఉన్న దవాఖానకు తీసుకుపోయిర్రట. తల్లి బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పిర్రట. ఇక బస్సులో పుట్టిండు కాబట్టి ఈ సంటోనికి ఆర్టీసీ ఆఫీసర్లు ఏం ఆఫర్ ఇచ్చిర్రో ఇనుర్రి. మా టీఎస్ఆర్టీసీ గౌరవనీయులు ఎండి గారి ఆదేశాల మేరకు మరి బస్సులో డెలివరీ అయ్యేందుకు గాను ఆ పుట్టిన బాబుకు జీవితకాలం కూడా ఉచిత బస్ పాస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది.